గోధుమ రవ్వ బొబ్బట్లు తయారు చేయడం నేర్చుకుందాం. శ్రావణ మాసంలో చాలా పూజలు ఉంటాయి కదా, డిఫరెంట్గా వెరైటీగా దేవుడికి నైవేద్యం పెట్టడానికి బాగుంటుంది ఈ ఐటెం. ఈ బొబ్బట్లు తయారు చేయడం కూడా చాలా ఈజీ. గోధుమ రవ్వ బొబ్బట్లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1/2 kg, షుగర్ 1 kg, కొబ్బరి పొడి 2 tablespoons, ఇలాచి ఒక 5-6 తీసుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి, నెయ్యి కావలసినంత, గోధుమ పిండి 2 cups, సాల్ట్ చిటికెడు. గోధుమ రవ్వ బొబ్బట్లు తయారు చేయడానికి ముందుగా పూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్పు గోధుమ రవ్వ అనుకోండి, దానికి 2 కప్పులు వాటర్ పోయాలి. అంటే గోధుమ రవ్వ ఎంత ఉందో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ పోయాలి. ఆ వాటర్ని మరగనివ్వాలి. మూత పెడితే తొందరగా మరుగుతాయి. వాటర్ మరుగుతున్నప్పుడు ఆ వాటర్లో గోధుమ రవ్వ వేసుకొని కలపాలి. గోధుమ రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ నీళ్ళల్లో గోధుమ రవ్వని బాగా ఉడకనివ్వాలి. గోధుమ రవ్వ ఉడికి దగ్గరకు వచ్చేసింది. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత షుగర్ వేసుకొని కలపాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రవ్వ ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ పల్చగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకంటే మాడిపోయి అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ బొబ్బట్లని తెలంగాణలో భక్షాలు అని కూడా అంటారు. ఇవి తయారు చేయడం కూడా చాలా ఈజీ. చూడండి, స్టవ్ మీద ఉడుకుతుంది కదా, ఇదంతా దగ్గరకు వచ్చి మళ్ళీ గట్టిపడే వరకు దాన్ని ఉడకబెడుతూనే ఉండాలి. చూసారా, గట్టి పడుతుంది. గట్టి పడిపోయింది కదా, ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇంకా గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇలాచి పొడి యాడ్ చేసుకుందాం. మనం కలుపుతూ ఉంటే గిన్నె కతుక్కోకుండా ఊడి వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే. పూర్ణం కంప్లీట్గా తయారైపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం పిండి తయారు చేసుకుందాం. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని దీంట్లో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. ఈ పిండిని నీళ్లు వేసి కొంచెం పల్చగా కలుపుకోవాలి. అంటే పూరీ పిండి కన్నా జారుడుగా కలుపుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ కలుపుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా మెత్తగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేస్తే మెత్తగా అవుతుంది. అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఇక బొబ్బట్లు తయారు చేద్దాం. చల్లారిన పూర్ణాన్ని మనకు కావలసినంత సైజులో తీసుకొని బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పిండి తీసుకుని, ఇందాక మనం బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ సైజు కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ సైజ్ పిండి తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా అరచేతి మీద పూరీలాగా ఒత్తుకొని అందులో పూర్ణం పెట్టి పిండితో చుట్టూ కవర్ చేయాలి. ఇప్పుడు ఎక్సెస్ పిండి వస్తే తీసివేయాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దల్ని ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద నెయ్యి రాసి, నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు. ఈ ముద్దని ఆ షీట్ మీద పెట్టి ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ షీట్ అయితే బొబ్బట్టు ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కనివ్వాలి. కొంచెం నెయ్యి వేసుకుని ఈ బొబ్బట్టుని 2 వైపులా కాల్చుకోవాలి. నెయ్యి ఎందుకంటే బొబ్బట్లకి నెయ్యి అయితేనే బాగుంటుంది. కావాలంటే నూనె కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా
ఈ వెరైటీ బొబ్బట్ని టేస్ట్ చేసి నాకు చెప్పండి.